ఈ పశ్చిమ వీధి కలిగిన స్థలం అయితే ఇక్కడ పశ్చిమ నైరుతి వీధి పోటిస్తున్నది ఇల్లు. ఇది ఇంటికి పశ్చిమ భాగంలో గేట్ ఉంది, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంది, ఉత్తరంలో డోర్ ఉంది. అయితే ఉత్తరం కూడా వాయువ్యం బ్లాక్. ఇది పశ్చిమ వీధి కలిగిన స్థలం, ఉత్తరం కూడా వీధి కలిగిన స్థలమే. అయితే ఈ ఇంటికి తూర్పున ఖాళీ స్థలం ఉంటే కాంపౌండ్ కట్టి వేరు చేసి కారు షెడ్ వేసుకున్నారు. వీటి వరకు బాగానే ఉంది. అయితే ఈ పశ్చిమ నైరుతి వీధి పోటు ప్రతి తరంలో వాళ్ళ నాయన టైంలో, వాళ్ళ నాయన టైంలో, అతని టైంలో కూడా బాగా ఇబ్బంది పెట్టింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి, పశ్చిమ వీధి కలిగిన స్థలం నైరుతి వీధి పోటు ఇస్తున్నది. వాయువం పెంచుకుంటూ పోయింది. అంటే ఆ వీధి పశ్చిమ నైరుతి వీధి పోటు, పశ్చిమ నైరుతి వీధి పోటు ఆ ఇంటి అవుతుంది. అయితే పశ్చిమం ఉత్తరం కలిగిన వీధి గల స్థలం, ఆ స్థలాన్ని వాయువ్యం బ్లాక్ అంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండనియదు అది. దానికి తోడు పశ్చిమ నైరుతి వీధి పోటు ఆ ఇంటికి మొదటి నుంచి ఆత్మహత్యలకు, బలవంత మరణాలకు, ఆకస్మిక మరణాలకు, హత్యకు గురి కావడానికి, కోర్టు కేసులు ఉండడం, జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడం, చెడు ప్రవర్తనలు కలిగి ఉండడం జరుగుతుంది. అగ్ని ప్రమాదానికి కాల్చుకొని మరణించడం, దుర్మార్గ పనులకు ఈ వీధిపోటు ఉన్న ఇళ్లలో జరుగుతాయి. నేను కూడా 2 సార్లు 3 సార్లు ఆ ఇంటికి వారు పిలిపిస్తే వెళ్ళినాను. అయితే ఆ ఇంటి యజమాని సిటీలో కాపురం ఉన్నానని చెప్పినాడు. అయితే నేను ఆ ఇంటి పక్కన కారు షెడ్డులో వేసుకోవచ్చు అని అడిగితే వేసుకోవచ్చు అని చెప్పినాను. ఆ వీధిపోటు తగులకుండా ఆ ఇంటిని సరిచేయడానికి వీలు కాదు కాబట్టి ఆ ఇంటిని వదిలివేసి ఆయన దూరంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇంటిని కూడా అయినా అతనికి దోషాన్నే ఇచ్చింది. వాస్తు దోషం కొంచెం మార్పు, ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఆయన ఇంటిని వదిలివేసి దూరంగా ఉన్నాడు కాబట్టి వాస్తు దోషం కొంత మార్పు ఉంటుంది. వాస్తు దోషం కల ఇళ్ళలో వారు వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతే చాలా వరకు వాస్తు దోషం పని చేయదని చెప్పినాను. కానీ ఆయన నెలకోసారి వారానికి వచ్చి గంట లేదా 2 గంటలు ఉంటానని చెప్పినాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ ఇంట్లో మళ్ళీ విషం కక్కింది, 2 హత్యలకు దారి తీసింది. ఆ ఇంటి యజమానికి మంచి పేరు ఉన్నది, బాగా పెద్ద చదువు చదివినాడు, మనిషి చాలా స్వాత్వికంగా మంచివాడు. కానీ ఇలా నైరుతి వీధిపోటు ఎంత వాడిని కూడా పిచ్చివాడిని చేస్తుంది, ఇట్లాంటి పనులకు ప్రోత్సహిస్తుంది. అంటే ఆ ఇంటి వాస్తు ప్రకారం ప్రభావం ఆ ఇంటి వాళ్ళలో ఆ ఇంటి ప్రభావం కొంచెం ఎంత మంచి వాళ్ళను కూడా ఇలా లాంటి పనులకు ప్రోత్సహిస్తుంది. అంటే ఆ ఇంటి వాస్తు ప్రభావం అలా ఉన్నది. అయితే ఆ ఊరి వాళ్ళు హరివాస్తు అని ఒక వాస్తు పండితుడిని వచ్చి 50,000 ఫీజు తీసుకుని ఏమీ కాదు బాగానే ఉంది అని చెప్పిపోయినాడు. కేసు కొట్టేస్తారు అని చెప్పినాడు. ఇంకొక వాస్తు పండితుడు 20,000 తీసుకొని ఏదో గోడ తీసివేయి ఆ కేసు నిలవదని చెప్పినారు. దాని మీద నీ అభిప్రాయం ఏమిటని వాళ్ళ బంధువులు అడిగితే నాకు తెలియదని చెప్పినాను. ఆ ఇల్లు వదిలి సిటీలో ఉన్నాడు కదా, ఆ ఇల్లు వాస్తు ఆయనకు అనుకూలంగా మంచి వాస్తు కల ఇంటిలో ఉంటే మంచి జరగవచ్చని వాళ్ళ బంధువులకు చెప్పినాను. నన్ను అడిగిన వాళ్ళ అభిమానులకు చెప్పినాను. ఫ్రెండ్స్, అంతే.